వేర్ ఇస్ ద ప్రూఫ్? ప్రూఫ్ నేనే, యువర్ ఆనర్. ప్రత్యక్ష సాక్షిని. నువ్వు చూసావా ఆ నలుగురు దీప్తిని? నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది 5గురు. ఆ 5వ వాడు ఎవడో కాదు, నేనే. మేము 5గురు కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. మేము 5గురు కలిసి ఆ అమ్మాయిని రాక్షసంగా హింసించాం. సూదులతో పొడిచాం సార్. 1, 2 కాదు యువర్ ఆనర్, 40 రోజుల అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించాం. చంపేమని బతిమిలాడేది సార్. తను అలా అడుగుతుంటే మా అందరికి ఆనందంగా ఉండేది. చేసి ఎదవడం కదా సార్. అంతేగా సార్. వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు? డబ్బడిగా సార్, ఇవ్వలేదు. వాళ్ళకి నాకు చెడిపోయిందండి. బ్లాక్ మెయిల్ చేద్దాం డిసైడ్ అయ్యా. కోర్టులో నేను పెట్టింది బ్లాంక్ సిడీ అని మీ అందరికి తెలిసిపోయిందండి. అయినా ఇంకో ప్రూఫ్ అని అబద్ధం చెప్పా. నిన్న రాత్రి నన్ను చంపించడానికి ట్రై చేశాడు సార్. రక్తాలు వచ్చేలా కొట్టించాడు సార్. చచ్చిపోయిన అనుకోని వదిలేసి వెళ్ళిపోయారు. పశ్చాత్తాపం మొదలైపోయింది. చావలసి నేను ఎందుకు బతుకున్నాను అనిపించింది. ఇన్ని కోట్ల మంది జనం, చావలసి నేను ఎందుకు బతుకున్నాను అనిపించింది. ఇన్ని కోట్ల మంది జనం, దేవాలయం లాంటి కోర్టు, దేవుళ్ళ లాంటి మీరు, మీ అందరికీ నిజం చెప్పడానికి బతుకున్నాను అనిపించింది సార్. ఇప్పుడు కూడా సార్ ఈ ఎదవ కొందాం ట్రై చేశాడు సార్ బయట కోర్టు మెట్ల మీద. ఇంకా నాకు డబ్బొద్దు సార్, నాకు నిజం కావాలి. మీ మనవరాలు సంధ్యనే నమ్మబుద్ధి కాలేదండి. సంధ్య సార్ గీతమ్స్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. రోజు గాజువాకి ట్యూషన్కి వెళ్తుంది. అసలు మేము వల్లేసిందే మీ మనవరాలు సంధ్య సార్. ఫిక్స్ అయిపోయాం సార్. రెక్కి మొత్తం అయిపోయింది. కరెక్ట్ గా ఎత్తుకెళ్లాల్సిన రోజున సంధ్య రాలేదండి. ఈ దీప్తి దొరికింది. నేను వద్దన్నానండి, కానీ మణిగంటే సార్ ఒప్పుకోలేదు. థర్స్డేనో ఫ్రైడేనో అనుకుంటా సార్ మళ్ళీ వచ్చామండి సంధ్య కోసం. కానీ సంధ్య లేదంటండి, గుంటూరుకి వెళ్ళిందంట. మీ తమ్ముడింటికి అనుకుంటా సార్. ఆయన అక్కడే ఉంటారు సార్. భయం ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు. మీరు వెంటనే శిక్ష కలుగుతున్నారా? ఇంతెందుకు సార్, తప్పు చేసామని మేము ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఉరి తీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. 2 రోజులు ఊరు ఎలా తీస్తామని మీరే అంటారు సార్. ఆల్రెడీ ఈ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్కరిని వేసుకుంటూ పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 25 ఏళ్ళు సార్. ఈ లోపు ఎంతమంది సంధ్యాలు, ఎంతమంది దీప్తులు సార్. సార్ వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుందే. తెల్లారేసరికెలా మమ్మల్ని ఉరిదీసే దమ్ము మీకుందా? భారత రాజ్యాంగం పట్ల గాని, దేశం పట్ల గాని, స్త్రీల పట్ల గాని ఏమాత్రం గౌరవం లేని ఈ ఐదుగురికి ఇంకొక క్షణం కూడా బతికే అర్హత లేదు. 24 గంటలు మించకుండా వీళ్ళని ఉరి తీయవలసిందిగా ఆదేశిస్తున్నాను. స్టేషన్కి ఉన్నా లేకున్నా పర్లేదు సార్, కానీ మీలాంటి వాడు దేశానికి ఒకడు ఉంటే చాలు.